కదా అని వేద్దామని పిలిస్తే నీ చెత్త వంట తిన్నాను నేనే నీ మొగుడిన ఆయన కంటే ఎలాగో తప్పదు నాకెందుకమ్మా అని అన్నాడు సరిచినోడు. మొత్తం అంటే నన్ను ఎందుకు లాగాడే అంటే నీ మొత్తం నీ వంట చేత దేశాలు కూడా వెళ్ళిపోయినట్టుంది. ఇదిగో నా వంటలే కాదు నాన్న కూడా దేశం దాటేద్దాం అనుకుంటున్నాను. ఓమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. ఓమెరికావా? అదే మన సీతగారు వెళ్ళి వచ్చారు కదా ఓమెరికా. అది అంటే ఓమెరికా అంటే అదేనండి ఒక ఆవిడ ఇలా కాగడ పట్టుకొని నిల్చుంటారు కదా అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. పలక మీద తీసుకెళ్తాను. మా అమ్మ మేనంత కూతురు మేనమా వేలు ఎత్తిపాలి సరోజ అండి. దాని పక్కింటోని ఏదో గొడవ అయిందట. అది సార్ నాకు పోయిందట. ఓలే కాంతం ఓ పాలు రాయే నేను పట్టు పట్టేద్దాం అన్నది. నాకు ఎప్పటి నుంచో ఓవరిగా చూడాలని ఉంది, విమానం కూడా ఎక్కాలని ఉంది. అందుకే సరే తెలుసుకో డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకో విషయం అదే చెప్తున్నాను, డబ్బులన్నీ దానియే. అయితే అక్కడికి వెళ్ళడానికి ఏదో సీస ఏదో కావాలంట కదా, అదేదో నేనే కొనేద్దాం అనుకున్నాను. కానీ దానికి ఏమో అదేనండి ఆ పోలీసులు వచ్చి ఏదో వాళ్ళని ఇల్లు అడిగిస్తానట కదా. అదే నా అసలే ఉన్నట్టు మాట్లాడేస్తాను కదా, అందుకే నేను ఎవరికి పడదాయే. ఆ పక్కింటి పిప్పల బస్తాకి నేనంటే గుళ్ళు, వాళ్ళ ఎదురింటి పంచరామ మరీని. అందుకనే వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఏడు చెప్తారా అని నా భయం. అందుకే అంత దిగులుగా ఉన్నాను. సరే సరే, అందుకే ఇరుగు పొరుగు శుభ్రంగా ఉండాలని చెప్తాను. అది ఎప్పుడు నీకు లేదు కదా. మీరు నోరు మూస్తారా? శాతకానుడు కాబట్టి నా బతుకు ఎందుకే మధ్యలో నాతో నీ ఏడు మీద నువ్వు ఏడు ఆ వస్తే నువ్వే చూసుకుంటావు. అదు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఆ పోలీసు వాడు వస్తే ఏడు సేవలో నాకు తెలీదు, నేను ఏడు సేవలో నాకు తెలీదు. నీ గురించి అంటే నేను అసలు మంచిగా చెప్పలేదు, బయటకు వచ్చేస్తాయి. ఏంటండి ఆ గొంతు వేసుకొని అలా పడిపోతున్నారు? అసలు మా చెట్టు పువ్వులని ఎందుకు అలా పోస్తున్నారు మీరు? నీ మందార చెట్టు పువ్వులు నా గోడ మీదకి వచ్చి ఎర్రగా ముద్దుగా రా కోసుకోవాలని చూస్తుంటే పోయి కూడా నేను ఎలా ఉంటాను? ఏంటి నేను మొక్కలు తీసుకొచ్చి ఎరువేసి నీరు పోసి అన్ని చేస్తే మా చెట్టు పువ్వులు మేము కొయ్యకూడదు కదండి. కదండి, మరి నా వైపు ఎందుకు వచ్చాయి? అప్పుడు నీ వైపునే దాచుకో. ఎందుకు తీసుకొచ్చా? ఇంకో విషయం తెలుసండి, అసలు దొంగతనం చేసిన పువ్వులు దేవుడికి పెట్టకూడదండి. అబ్బో నేను తల్లో పెట్టుకుంటానులే, దేవుడికి ఎట్టను. నా ఇంటి పక్కన ఉన్నావు, ఆ మాత్రం ఇప్పుడు చెత్త అది రాదేటి, ఆ మాత్రం ఎత్తి చేసుకోలేదేటి? ఏంటి ఊర ఎత్తుకోతున్నావు? ఇలా ఎత్తుకొట్టానంటే ఏట్లో పడతావు. ఏంటి ఏంటి అలా తొమ్ముకుంటున్నావేంటి? ఆహా ఏంటి ఏంటి అక్కడే ఉంటే ఊరుకో అంతే. కాంతం పక్కన ఉన్నావు, గుర్తు పెట్టుకో. నువ్వు ఊరుకో. మరి నా గోడ నీ బడి బట్టలు ఎందుకు వేసావు? ఎక్కడ లేవేంటి అక్కడ? అయితే మరి నా నీళ్ళు ఎక్కడ వేసుకోమంటావు? అక్కడే వేస్తాను. అందుకే నువ్వు బట్టలు వేయకు అక్కడ. అన్నట్టు మర్చిపోయాను, మన కేజీ పంచదార తీసుకున్నావు కదా, అలా కందిపప్పు తీసుకున్నావు, మినపప్పు తీసుకున్నావు, అన్ని తీసుకున్నావు. ఎప్పుడు తెలుస్తావు? తెస్తాడులే. ఏంటి ఊరికి వెళ్ళిపోతున్నా? ఏంటి పెద్ద వచ్చాడు వెళ్తున్నావు? నువ్వేమన్నా నన్ను పేరు పెట్టుకుంటున్నావా? బాబు మీ ఆవిడ ఇక్కడ నైబర్స్ ఎంక్వైరీకి పిలాలి. రండి సార్, మా పక్కింటి సుజాత అక్క, మా ఎదురింటి పార్వతక్క, మా వెనకింటి పంతులమ్మ పిన్ని, మా ఎదురింటి రేవతి అక్క. అమ్మా ఈవిడ ఎలాగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళతోనే? ఈ కాంతం గారండి, కాంతం గారికి వస్తారండి అడుగుతున్నారు. అదే ఆవిడ అమెరికా వెళ్ళడానికి వీసా కోసం పెట్టుకుంది, ఎంక్వైరీ కోసం వచ్చాడు. ఆవిడ ఎలాంటిది ఏంటి, ఆవిడ పద్ధతి ఎలా ఉంటుందని మరి మనకు చెప్పాలి. మీకు రిపోర్ట్ బట్టి ఆవిడ పద్ధతి. ఏమండి మీరు కాంతం గారి కోసం అడుగుతున్నారు కదా, కాంతం గారండి
అనుకోండి అన్ని సుప్రభాతాలే ఎంతో మంచిది చాలా మంచిదండి చేసుకుని నాడే తీసుకుంటా ఉంటుంది ఓకే అయితే మీరు అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేసుకోండి మీ రిపోర్ట్ అన్ని నేను అన్ని బాగా చెప్పాను నేను రాసి పంపిస్తాను సరే సార్ అమెరికా అయిపోతారా ఏమండి, నాకు అనుమానం అండి నాతో వాళ్ళెవరికి పడదు కదా మరి నా గురించి అంత మంచిగా చెప్పారటండి ఏమండి నేను అడిగితే వాళ్ళు చెప్పరు కానీ కొంచెం మీరు వెళ్ళి కనుక్కోండి అమ్మా అంటే మరి మా ఆవిడంటే మీ అందరికి అసలు పడదు కదా మరి ఆయన వస్తే మీరు అంత మంచిగా అసలు ఎలా చెప్పారు మీ ఆవిడ కోసం చెప్పాలంటే ఎందుకంటే అండి అసలు మీ ఆవిడ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతే ఒక 6 నెలలైనా సరే ప్రశాంతంగా మీ సంగతి సరే మరి నా సంగతి థ్యాంక్ యూ